హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈ రోజు నేను మీకోసం చేస్తున్న వంట వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి మీకు చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సేమియా అండి, అలానే జీడిపప్పు, కిస్మిస్ అండి, బాదం పప్పు, సగ్గుబియ్యం అండి, అలానే పంచదార, అలానే కొంచెం నెయ్యి కూడా. లాస్ట్లో మనం దించే ముందు యాలకుల పొడి కూడా కొంచెం ప్రిపేర్ చేసుకుని వేయాలండి. ఇది కొంచెం ఒక 4 యాలకులు తీసుకుని మిక్సీ పట్టుకుందాం, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి. ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని చూసారు కదండి, ఒక టీ గ్లాస్తో తీసుకున్నానండి. వీటిని కొంచెం బౌల్లో వేసుకుని వాటర్ పోసుకుని కొంచెం శుభ్రంగా కడిగేసుకుని ఒక 20 మినిట్స్ నాననివ్వాలండి. వాటర్ పోసుకుని ఒకసారి నేను మీకు చూపిస్తాను కడగడం. చూడండి, ఒక 2 టైమ్స్ కడుక్కుంటే సరిపోద్దండి ఇది. ఎందుకంటే కొంచెం చెత్త అది అలాంటిది ఏమైనా ఉంటే పోతుంది. చూసారు కదండి, ఇలా కడుక్కోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఒక 20 మినిట్స్ నానతాయండి ఇవి. మనం ఈ లోపు సేమియా వేపేసుకుందాం. చూడండి, ఫస్ట్గా ఏంటంటే ఒక లీటర్ పాలు తీసుకున్నానండి. నేను చిక్కటి పాలు తీసుకున్నాను. ఈ లీటర్ పాలని స్టవ్ వెలిగించుకొని మనం గ్యాస్ మీద పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని పాలు మరిగేంత వరకు వెయిట్ చేయాలండి. కొంచెం పాలు మరిగిన తర్వాత అప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేయాలి, తర్వాత సేమియా యాడ్ చేయాలి. పాలు మరిగేలోపు ఇప్పుడు మనం సేమియాని వేపుకోవాలండి. కొంచెం దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. దాన్ని ఒకసారి కడాయి పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని వేపుకుందామండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఒక టీ గ్లాస్తో ఈ గ్లాస్తో సగ్గుబియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు 2 గ్లాసులు సేమియా తీసుకుంటానండి దీంతో నేను. చూసారు కదండి, ఒక గ్లాస్ అండి, ఇంకో గ్లాస్ తీసుకుంటాను. సగ్గుబియ్యం ఎందుకు వేస్తామంటే సేమియా చిక్కగా బాగుంటుందండి, చాలా బాగా వస్తుంది చిక్కగా. అందుకని చెప్పేసి సగ్గుబియ్యం వేసుకుంటాము. సగ్గుబియ్యం వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి స్టవ్ వెలిగించుకుని వేపేసుకుందామండి సేమియాని. కొంచెం కలరు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలండి సేమియా. స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఈ లోపు పాలు మీద మూత పెడదామండి, తొందరగా పాలు మరిగిపోతాయి. పాలు తొందరగా మరిగిపోవాలంటే కొంచెం మూత పెట్టుకుందామండి, తొందరగా మరిగిపోతాయి పాలు. ఈ లోపు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి, వేగిపోతాయండి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియాని కూడా కొంచెం వేపేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదండి, బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదా. ఇప్పుడు తీసేసుకుందామండి. ఇప్పుడు తీసేసుకుని ఇవి పక్కన పెట్టేసుకుందామండి. ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఎక్కువ మాడిపోతాయండి, మళ్ళీ ఎక్కువ టైం ఉంచితే మాడిపోకుండా తొందరగా ఒక బౌల్లో వేసుకుందామండి. చూసారు కదండి, ఇందులో వేసేస్తున్నాను నేను. మనకు కావాల్సినవన్నీ వేపుకుందామండి. జీడిపప్పు అది చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి నేను. నెయ్యి వేసుకుని కాజు వేపుకుందామండి. చూసారు కదా, కాజు ఒక 20-30 పలుకులు వేస్తున్నానండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇవి కూడా వేసుకుని పక్కన పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకోవాలండి, మంటను సిమ్లో పెట్టుకుని వేపుకోవడం వల్ల స్లోగా వేస్తే, లేదనుకుంటే తొందరగా మాడిపోతాయండి. సిమ్లో పెట్టుకునే వేపుకోండి మీరు కూడా. చూసారు కదండి ఎలా కలర్ చేంజ్ అవుతున్నాయో జీడిపప్పు. అలానే ఇందులో కొంచెం కిస్మిస్ కూడా వేద్దామండి. కిస్మిస్ వేసిన వెంటనే తీసేయాలండి, ఎక్కువ టైం ఉంచకూడదు. వాటిని వేయగానే తీసేయాలి. చూడండి, నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను.
ఇవి వేసుకోగానే తీసేసుకోవాలండి. చూసారు కదా వేగిపోయాయండి. ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి, మళ్ళీ మాడిపోతే. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చినాయో. ఈ విధంగా వేగితే సరిపోతాయండి. ఇవి వేపేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుందామండి. అలానే ఇందులో కొంచెం బాదం పప్పు కూడా వేపుకుందామండి. అలానే 4 బాదం పప్పులు కూడా, ఒక 5-6 బాదం పప్పులు వేపుకుందామండి. ఇవి కొంచెం రోట్లో వేసి దంచేసుకుందామండి. అలా బాదం పప్పులు పళ్ళు అయితే ఎప్పుడు బాగోవు. వీటిని కొంచెం రోట్లో వేసుకుని కొంచెం దంచుకుందామండి. ఇలా దంచుకుని అదే నెయ్యిలో వేపేసుకుందామండి. చూసారు కదా చూడండి ఎలా వచ్చినాయో. ఇదే నెయ్యిలో వేపేసుకుందామండి. ఇవి కూడా ఇది ఎక్కువ ఏం టైం ఉంచాల్సిన అవసరం లేదండి. స్టవ్ వెలిగించుకొని ఒక 1 మినిట్ వేపుకుంటే సరిపోతాయండి. ఇవి పప్పులు కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. నేను ఇలా దంచేసి వేసేసుకుంటాను. అందులో కొంచెం సేమియాలో క్రిస్పీగా బాగా తగులుతాయండి, నోటికి పళ్ళకి బాగా తగులుతాయని చెప్పేసి నేను ఇలా కొంచెం దంచుకుంటానండి లైట్గా. చూసారు కదా ఒక 1 మినిట్ చాలండి, ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా 1 మినిట్ అయిపోయిందండి. ఇంకా చాలు, ఎందుకంటే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి సరిపోతాయి. ఇంకెలాగా ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇవి కూడా తీసేసి పక్కనే వేసేసుకుంటున్నాను. ఇలా ఈ 3 వేసుకుంటే సరిపోతాయండి. సేమియా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేద్దామండి. అవి మళ్ళీ వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదండి. ఇప్పుడు పాలు మరిగిపోయినాయి లేదో చూద్దామండి. చూసారు కదా పాలు మంచిగా పొంగు వస్తున్నాయండి. ఇప్పుడు ఈ టైంలో వేసేసుకుందాం. సగ్గుబియ్యం వేసేసుకుంటానండి. ఫస్ట్ ముందుగా నానబెట్టుకున్నాను కదండి, 20 మినిట్స్ అయింది. ఆ సగ్గుబియ్యం వేసేసుకుంటున్నాను. చూసారు కదా నానబెట్టుకుని కడిగేసుకుని శుభ్రంగా ఇలా వేసుకుంటే సగ్గుబియ్యం వేసేసుకున్నానండి. అలానే ఇప్పుడు సేమియా కూడా వేసేసుకుందామండి. ఇందులో 2 కలిపి ఉడికిపోతాయి ఒకటేసారి. చిక్కటి పాలు ఉండాలండి. మెయిన్ చిక్కటి పాలతోనే సేమియా బాగుంటుందండి. చూసారా కదా పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. అలానే చూసారు కదా ఇప్పుడు సేమియా కూడా వేసేసుకుంటానండి. సేమియా కూడా వేసేసుకుని ఇవి 2 ఉడికేలోపు మనం యాలకులతో తయారు చేసుకున్న పౌడర్ వేయాలి. ఈ లోపు ఇది ఉడుకుతుందండి. మనం అది ముద్ర అయితే ఏం కట్టదండి. పాలు మరిగేటప్పుడు వేసాం కాబట్టి సేమియా సగ్గుబియ్యం ముద్దలా అయితే ఏం కట్టదండి, చక్కగా ఉడుకుతుంది. ఈ లోపల మనం మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదండి ఒక 10 తీసుకున్నానండి యాలకులు. ఈ 10 మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాను. అలానే పంచదార కూడా ఒక 5 టేబుల్ స్పూన్ తీసుకుందాం. 5 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. దీన్ని పౌడర్ కింద ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీలో చక్కగా పౌడర్ కింద ప్రిపేర్ చేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఇది చూసారు కదా ఈ విధంగా నలిగిపోయిందండి పౌడరు. ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి దీన్ని. ఇప్పుడు సేమియా చూడండి ఎలా ఉడికిపోయిందో. చూసారా ఎంత బాగా ఉందో సేమియా. ఇప్పుడే అలా నోరు ఊరిపోతుందండి, తినేయాలనిపిస్తుంది. ఎంత చక్కగా ఉందో చూసారా, ఉడికిపోయింది. సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, చక్కగా సేమియా కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను పంచదార వేసుకుంటానండి. పంచదార ఈ గ్లాస్తో నేను ఒక 2 గ్లాసులు సేమియా తీసుకున్నానండి. 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా. ఇప్పుడు 3 గ్లాసులు వేస్తున్నానండి పంచదారని. 3 గ్లాసులు వేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి, లేదనుకుంటే సరిపోతుంది 3 గ్లాసులు. చూసారు కదా 1 గ్లాస్ అండి. అలానే 2 గ్లాసులు వేస్తున్నాను. ఇప్పుడు 3 గ్లాసులు వేస్తున్నానండి. అయిపోయింది, 3 గ్లాసులు వేస్తాను కదా, ఇంకా సరిపోద్దండి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి.
ఈ పౌడర్ వేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుందండి. కంపల్సరీ ఈ పౌడర్ మాత్రం ప్రిపేర్ చేసుకుని వేసుకోండి. చూసారు కదా, ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను నేను. చూసారా, ఇలా కొంచెం ఖాళీగా ఉన్న గుండుగులో కొంచెం పెద్ద గుండుగులో చేసుకుంటే బయటికి పొంగిపోకుండా ఉంటుందండి సేమియా. చిన్న దాంట్లో చేసుకుంటే బయటికి పొంగిపోవడం అలా అయ్యి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోద్దండి. చూసారా, అయిపోయిందండి. ఇంకా నా స్టైల్ సేమియా పాయసం అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదండి, బౌల్లో తీసేసుకున్నానండి. వేడివేడిగా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకుని ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి జీడిపప్పు, కిస్మిస్, అలానే బాదం పప్పుని ఇప్పుడు వేసేసుకుని గార్నిష్ చేసేసుకుందామండి. చూసారు కదా, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి, చిన్న బౌల్లోకి మళ్ళీ సర్వ్ చేసేసుకుని తినేయటమే. ఇంతేనండి. చూసారు కదండి, నా స్టైల్ సగ్గుబియ్యం సేమియా పాయసం ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి. ఒక చిన్న కప్పులో తీసుకున్నాను. వావ్, ఎంత బాగా వచ్చిందండి. చాలా టేస్ట్గా ఉంది. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. చూసారు కదండి, నా స్టైల్ సగ్గుబియ్యం పాయసం అయిపోయిందండి. తినేసాను, టేస్ట్ చేసి మీకు చెప్పాను ఎలా ఉందో. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్.